చెర్ల అరుణ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆమె భర్త మోహన్ గుప్తాకు సంబంధించి వ్యాపార అక్రమ లావాదేవీలపై ఈడీ బృందం తనిఖీలు చేసింది. కపాలీశ్వర్ నగర్లోని బంగ్లాలో 10 మందికి పైగా ఈడీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. మోహన్ గుప్తా నిర్మాణ రంగంలో ఉన్నారు. సీతాకొక సినిమాతో ముచ్చెర్ల అరుణ అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక చట్టాలపై అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సిఐటియు, సిపిఎం, సిపిఐ రాష్ట్ర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో కర్షకులు, కార్మికులు సమాన పనికి సమాన వేతనం కల్పించే విధంగా చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలన్నారు. చేస్తాము. అదేవిధంగా ఓటీతో సహా 12 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే రోజుకి 8 గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికులు 12 గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచిపెడతామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక 8 గంటల పనిదినానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. నేడే ఆ రకంగా వచ్చింది. కనుక ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 10 గంటలకి 12 గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు కూటమిలో చేరి నరేంద్ర మోడీ విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నాడు. అందులో వాళ్ళు చేస్తాము. అదేవిధంగా ఓటీతో సహా 12 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే రోజుకి 8 గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికులు 12 గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచిపెడతామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక 8 గంటల పనిదినానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. నేడే ఆ రకంగా వచ్చింది. కనుక ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 10 గంటలకి 12 గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు కూటమిలో చేరి నరేంద్ర మోడీ విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నాడు. అందులో వాళ్ళు చేస్తాము. అదేవిధంగా ఓటీతో సహా 12 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని చెప్పి కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అదే విధంగా 18,000 దాటినటువంటి కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే విధంగా రైతాంగ నల్ల చట్టాలు తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం అనుకునింది. అప్పుడు 6 నెలల పాటు ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు. అదే విధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం 10 గంటల నుండి 12 గంటల సేపు పనిచేయాలని చెప్పి, అదే విధంగా మహిళలను కూడా రేపటి పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అదే విధంగా 18,000 దాటినటువంటి కార్మికులుగా గుర్తించకుండా, వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే విధంగా రైతాంగ నల్ల చట్టాలు తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం అనుకునింది. అప్పుడు 6 నెలల పాటు ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు. అదే విధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం 10 గంటల నుండి 12 గంటల సేపు పనిచేయాలని చెప్పి, అదే విధంగా మహిళలను కూడా
రేత్రి పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అదే విధంగా 18,000 దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో